ఏపీలో సర్ ప్రాసెస్ ముగిసింది. త్వరలో ఓటర్ లిస్ట్ బయటకు రాబోతోంది. కానీ డిలీట్ కాబోతున్న ఓట్లపై వచ్చిన క్లారిటీ రాజకీయ పార్టీలను టెన్షన్ పెడుతోంది. అందుకు కారణం ఆ 4 ఉమ్మడి జిల్లాలు, 44 లక్షల ఓట్లు. రాయలసీమలో ఏకంగా 17 లక్షల ఓట్లు గల్లంతవడం నేతలను, పార్టీలను కలవరపెడుతోంది. గల్లంతైన ఓట్లు లీడర్ల తలరాతలను మార్చబోతున్నాయా? డబుల్ ఓట్స్ గెలుపోటములను డిసైడ్ చేస్తాయా? ఎస్ఐఆర్ ప్రక్రియలో పోయిన ఓట్లు ఎవరివి? ఎస్ఐఆర్ ఎఫెక్ట్ సీమ పొలిటికల్ పిక్చర్ను మార్చేయబోతుందా? ఎస్ఐఆర్ ముగిసినా అన్ని పార్టీల్లో ఎందుకు ఈ టెన్షన్? రాయలసీమలో 16 లక్షలకు పైగా ఓట్లు గల్లంతు. సర్ ప్రక్రియలో సీమలోనే ఎక్కువ ఓట్లు డిలీట్. సగటున ప్రతి జిల్లాలో 12% ఓట్లు మాయం. డబుల్ ఓట్లు, నో మ్యాపింగ్ జాబితాలో 5 లక్షల ఓట్లు. ఏపీలో ఓవరాల్ గా 44 లక్షలకు పై చిలుకు ఓట్లు గోవిందా. డిలీట్ అయిన ఓట్లు ఎవరి పుట్టి ముంచబోతున్నాయి? ఏపీలో సర్ గడువు ముగిసింది. రాష్ట్రంలో 4,16 లక్షల పై చిలుకు ఓటర్లు ఉండగా అందులో 15.22 లక్షల మంది చనిపోయినట్లు తేలింది. మరో 15 లక్షల మంది ఇతర నియోజకవర్గాలు, ప్రాంతాలకు శాశ్వతంగా తరలి వెళ్లిపోయినట్లు గుర్తించారు. ఇంకో 7.5 లక్షల మంది రెండేసి చోట్ల పేరు నమోదు చేయించుకున్నారని ఐడెంటిఫై చేశారు. 7.77 లక్షల మంది ఆచూకీ దొరకట్లేదని సర్ ప్రక్రియ తేల్చింది. ఓవరాల్ గా 44,89,000 ఓట్లను తొలగించాల్సిన జాబితాలో చేర్చారు. అయితే రాయలసీమ జిల్లాలో 16.89 లక్షల ఓట్లు ఓటర్ లిస్టుకు దూరమయ్యాయి. ప్రతి జిల్లాలో సగటున 12% ఓట్లు గల్లంతైనట్లు తెలుస్తోంది. ఇందులో 2 లక్షలకు పైగా ఓటర్లు ఒకటి కన్నా ఎక్కువ ప్రాంతాల్లో ఓట్లను కలిగి ఉన్నట్లు తేలింది. 3 లక్షలకు పై చిలుకు ఓట్లు నో మ్యాపింగ్ జాబితాలో చేరిపోయాయి. రాయలసీమకు చెందిన 8 జిల్లాల్లో సగటున ప్రతి జిల్లాలో 12% మంది ఓటర్ల జాబితా నుంచి గల్లంతైనట్లు తెలుస్తోంది. తిరుపతి జిల్లాలో అత్యధికంగా 1,62,000 మంది, అనంతపురం జిల్లాలో 74,000 మంది, కడప జిల్లాలో 64,000 మంది, సత్యసాయి జిల్లాలో 54,000 మంది, అన్నమయ్య జిల్లాలో 35,000 మంది, చిత్తూరు జిల్లాలో 23,000 మంది, నంద్యాల జిల్లాలో 6,000 మంది, కర్నూలు జిల్లాలో 3,000 మంది నో మ్యాపింగ్ జాబితాలో చేరిపోయారు. సర్ పరిశీలనలో వివిధ కారణాలతో ఓటు హక్కు కోల్పోయిన వారికి ఆగస్టు 30 దాకా మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని ఎన్నికల సంఘం అధికారులు చెప్తున్నారు. చిరునామాల్లో లేని, ఆచూకీ వివరాలు లభ్యం కాని, అన్ట్రేసబుల్, ఆబ్సెంట్ ఓటర్లు అత్యధికంగా కడప, కర్నూలు, తిరుపతి, చంద్రగిరి, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో ఉన్నట్లు సర్లో స్పష్టమైంది. స్టేట్ మొత్తంలో 7 లక్షల పై చిలుకు మంది ఓటర్లు చిరునామాల్లో లేని, ఆచూకీ వివరాలు లభ్యం కాని జాబితాలో ఉండగా అందులో 1,00,000 మంది కడప, కర్నూలు, చంద్రగిరి, నెల్లూరు రూరల్ నుంచే ఉన్నట్లు తేలింది. ఒకే వ్యక్తికి 2 ఓట్లు ఉన్న నియోజకవర్గాల్లో పాణ్యం ఫస్ట్ ప్లేస్ లో ఉంది. తర్వాత కర్నూలు, అనంతపురం అర్బన్, పెనమలూరు, నెల్లూరు సిటీ ఉన్నాయి. శాశ్వతంగా వలస వెళ్లిన ఓటర్లు రాష్ట్రంలోనే అత్యధికంగా తిరుపతి నియోజకవర్గంలోనే ఉన్నారు. తిరుపతిలోని మొత్తం ఓట్లలో 3వ వంతు తొలగించాల్సిన జాబితాలో చేరాయి. కర్నూలు, కడప నియోజకవర్గాల్లోనూ 65,000కు పైగా ఓట్లు తొలగించాల్సిన జాబితాలోకి వెళ్లాయి. నో మ్యాపింగ్ జాబితాలో చేరిన ఓటర్లు చంద్రగిరి నియోజకవర్గం నుంచే ఎక్కువగా ఉన్నారు. చంద్రగిరి, తిరుపతి, అనంతపురం అర్బన్, కడప, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో 1,77,000 ఓట్లు నో మ్యాపింగ్ లిస్టులో చేరిపోయాయి. చంద్రగిరి నియోజకవర్గంలో నో మ్యాపింగ్ జాబితాలో 50,000కు పైగా ఓటర్లు ఉన్నారు. సరైతే ముగిసిపోయింది. కానీ సీమ జిల్లాల్లో ఎగిరిపోయిన ఓట్లు పార్టీలను కలవరపెడుతున్నాయి. సీమలో దాదాపు 17 లక్షల ఓట్లు, అంటే ఏకంగా 6-7 నియోజకవర్గాల ఓట్లు మాయం కానున్నాయి. సర్లో గాయబైన ఈ ఓట్లు ఎవరి కొంప ముంచుతాయోనన్నది ఉత్కంఠ రేపుతోంది.
జగన్ సొంత ఇలాఖా కడపలో అడ్రస్ లేని ఓటర్లు ఎక్కువగా ఉండడం చర్చకు దారితీస్తోంది. చంద్రగిరిలో నో మ్యాపింగ్ జాబితాలో చేర్చిన ఓట్లు ఎక్కువగా ఉండడంతో ఇటు సిట్టింగులకు అటు నెక్స్ట్ ఎలక్షన్లో కంటెస్ట్ చేయబోయే నేతలకు టెన్షన్ పట్టుకుందట. ఏకంగా 15-20 నియోజకవర్గాల్లో 30-40 వేల ఓట్లు మాయం కానుండడంతో పార్టీలు నేతల గెలుపు ఓటములపై ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుందోనన్న భయం వెంటాడుతోందట. అందుకే అందరికంటే ముందే వైసీపీ అలర్ట్ అయి సరుపై వరుస సమావేశాలు పెట్టింది. అయినా ఊహకందని విధంగా కడప, తిరుపతి, చంద్రగిరిలో ఎక్కువ ఓట్లు గల్లంతు కాబోతూ ఉండడం సంచలనంగా మారింది. సర్ ప్రక్రియ ముగియడంతో తొలగిపోనున్న ఓట్లపై ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చేసింది. ఏకంగా 45 లక్షల ఓట్లు పోనుండడంతో లీడర్లు, పార్టీల ఈక్వేషన్స్ తలకిందులు అయ్యే పరిస్థితి రావచ్చు అంటున్నారు. బెంగాల్లో ప్రభుత్వం మారింది. తమిళనాడులో స్టాలిన్ ఓడిపోయారు. అటు టీఎంసీ, ఇటు డీఎంకే ఓడడమే కాదు, 2 పార్టీల అధినేతలు సీఎంగా ఉండి సొంత సీటులో ఓడిపోయారు. సర్ ప్రక్రియే బెంగాలులో గెలుపోటముల్ని డిసైడ్ చేసిందన్న అంచనాలు ఉన్నాయి. అందుకు లెక్కలు కూడా చెబుతున్న పరిస్థితి. తమిళనాడులో 97 లక్షల ఓట్లు తొలగించగా దాదాపు 40 అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపిందని అంటున్నారు. డీఎంకే అధినేత స్టాలిన్ పోటీ చేసిన కొలత్తూరు నియోజకవర్గంలో ఏకంగా 1,00,000కు పైగా ఓట్లను ఎస్ఐఆర్ ప్రక్రియలో తొలగించారు. ఆయన కొలత్తూరులో 8,795 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఓట్ల తొలగింపే కొలత్తూరులో స్టాలిన్ను ఓడించిందని డీఎంకే నేతలు బలంగా నమ్ముతున్నారు. ఇక పశ్చిమ బెంగాల్లో 91 లక్షలకు పైగా ఓట్లు గల్లంతవగా ఆ స్టేట్లోని మొత్తం ఓట్లలో ఇది దాదాపు 12%. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ పోటీ చేసిన భవానీపూర్లో 50,000 ఓట్లు డిలీట్ కాగా ఆమె 15,000 ఓట్లతో ఓడిపోయారు. ఆ 2 రాష్ట్రాల్లో జరిగిన ఓట్ల తొలగింపు ఫలితాలు తారుమారైన సీన్ను గుర్తు చేసుకుంటే చాలు ఏపీలో పార్టీలకు, నేతలకు వణుకు పుడుతోందట. ఇప్పుడు ఏపీ మొత్తంలో 44 లక్షల ఓట్లు, ఒక్క సీమలోనే 16 లక్షల ఓట్లు తొలగిపోనుండడంతో ఎవరి తలరాతలు మారుతాయో, సర్ ఎవరి గెలుపోటములను మార్చేస్తుందో వేచి చూడాలి మరి.